లేదు కాబట్టి పోయారు. అయినా పోయేవారిని ఎవరు ఆపగలం? తప్పు నేను చేసి వాళ్ళని నిందిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా? లేదు సార్. సర్లే వెళ్ళు. సార్, ఒక్కసారి ఈ పాంప్లెట్ చదవండి సార్. ప్రస్తుత సంఘానికి ఈ పాంప్లెట్ చాలా అవసరం సార్. సరే, చదివి చెప్తాను, వెళ్ళు. హలో. అదే నేను సార్, మొన్న పాంప్లెట్ ఇచ్చాను కదా. నేను క్యాంప్లో ఉన్నాను, వచ్చాక చదివి చెప్తాను. సరే, ఉంటాను. హలో. సార్, నేను సార్ దుర్బోధల కోసం పాంప్లెట్ ఇచ్చాను కదా, చదివారా? నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. హలో హలో. ఈ పాంప్లెట్స్ని విశ్వాసులకి ఎలా అందచేయాలి? మీటింగ్స్ దగ్గర పంచుదామంటే సువార్త పత్రికలు, చర్చ్ పబ్లిసిటీ, ఇతర మీటింగ్స్కి సంబంధించిన ట్రాక్స్ పంచనిస్తున్నారు, కానీ వీటిని పంచితే దుర్బోధకుల నుండి డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని పంచనివ్వడం లేదు. పాస్టర్స్ని కలిసి ఇస్తుంటే కొందరు తీసుకోవడం లేదు, కొందరు పంచుతామని తీసుకున్నా పంచడం లేదు. ఎక్కడో కొందరు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడెలా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. చాలామంది తప్పిపోతున్నారు. ఏం చేయాలి? నా చర్చ్ టైంని మధ్యాహ్నానికి షిఫ్ట్ చేసి నేనే ప్రతి సండే ఉదయం 1-2 చర్చిలకు వెళ్ళి నిలబడి పనిచేస్తాను. ఏమండి, వీళ్ళు మా ఇంటికి కూడా వస్తున్నారు. అవునా? వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఇలాంటి వారు ఎవరొచ్చినా ముందుగా మీ పాస్టర్ గారికి తెలియచేయండి. ఈ పాంప్లెట్ మాత్రం ఖచ్చితంగా చదవండి. థ్యాంక్స్ అండి. మీరే ఈ దుర్బోధనలు ఫేమస్ చేస్తున్నట్టుంది. అలా అన్నారేంటి బ్రదర్? వీళ్ళ పేర్లు ఫోటోలు వేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు కదా. బ్రదర్, కోవిడ్ విషయంలో ప్రభుత్వం టీవీలో, పేపర్లలో, ఫోన్లో పదే చెప్పడం కోవిడ్ కోసం పబ్లిసిటీ కాదు, కోవిడ్ గురించి హెచ్చరించడం. ఇది దుర్బోధల కోసం పబ్లిసిటీ కాదు, దుర్బోధల విషయంలో అవేర్నెస్. నెక్స్ట్ సండే నన్ను కూడా పిలవండి బ్రదర్, హెల్ప్ చేస్తాను. నా నెంబర్ తీసుకోండి. ఏంటిది? ప్రజెంట్ ఉన్న దుర్బోధల కోసం క్లుప్తంగా రాశాను బ్రదర్. ఇది చదివితే ఇంచుమించు అన్ని దుర్బోధల కోసం మినిమం నాలెడ్జ్ వస్తుంది. ఎవరు ఏదో చేసుకుంటే నీకెందుకయ్యా? నువ్వెందుకు విమర్శించడం? సార్, వాళ్ళెవరో కాదు, వాళ్ళు పాడు చేస్తుంది ఎవరినో కాదు, వారు దారి తప్పిన మన సహోదరులు, మన తోటి సహోదరుల్ని దారి తప్పిస్తున్న వాళ్ళు. నేను వాళ్ళని విమర్శించడం లేదు, ఖండిస్తున్నాను. పనికిమాలి పనిచేసే ప్రతి ఒక్కరికి కడుపు నిండా కారణాలు సంజేసేలే ఉంటాయి. ఒకసారి చదవండి బ్రదర్. ఏమి లేదు, ఎలవయ్యా. అన్న పాంప్లెట్ ఇవ్వన్నా, 2 ఇవ్వండి, ఇంకో 2 ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యగారు రాసినాయి కదండి? కాదండి, కానీ ఇందులో చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. అయ్యో కాదా అండి, అయ్యగారు రాసినాయి అనుకున్నానండి. తీసుకోండి. ఈ రోజుల్లో కూడా ఎవరు చదువుతున్నారు బ్రో? అదేంటి అంకుల్ అలా అనేశారు? బైబిలే ఎవరో చదవట్లేదు, ఇంకా పాంప్లెట్స్ చదువుతారా? అదిగో చూడు, పుస్తకాలన్నీ ఎలా ఉండిపోయాయో. ఎవరూ చదవట్లేదు. కొంటే ప్రసంగాంశాలు, కథలు, నాటకాల పుస్తకాలు కొంటున్నారు. పాటల పుస్తకాలు, గ్రేప్ జ్యూసు, వేఫర్సు కొంటున్నారు. సీజన్ను బట్టి స్టార్లు, ట్రీలు, ఫ్రేములు, ప్రామిస్ కార్డులు బాగా కొంటారు. మిగిలిన బుక్స్ ఎక్కడో ఎవరో ఒకళ్ళు కొంటున్నారు. క్రిస్టియన్స్ చదవడం మానేశారయ్యా. వింటున్నారు, చూస్తున్నారు, అంతే. అంకుల్, నిమిషానికి 50 బైబిళ్ళు అమ్ముడవుతున్నాయని మీకు తెలుసా? బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. చర్చ్కి ఒక బైబిల్, మీటింగ్స్కి వెళ్ళడానికి ఒక రకం బైబిల్, ప్రయాణానికి ఒక సైజు బైబిల్, పెళ్ళిళ్ళకి ఒక రకం బైబిల్, గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంకొక రకం బైబిల్. కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ అవ్వడానికి కలర్ బైబిల్స్ వాడుతున్నారు. బైబిల్స్ అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. బైబిల్ ఒక పక్కన ఉంటుంది, అంతే. సర్చింగ్ మొబైల్లో యాప్స్. ఎప్పుడైనా బైబిల్ చదవాలన్నా మొబైల్లోనే. చాలామంది చర్చికి కూడా మొబైల్స్లోనూ, ట్యాబ్స్లోనూ బైబిల్ తీసుకెళ్తున్నారు. టెక్నాలజీని వాడచ్చు, కానీ టెక్నాలజీని మాత్రమే వాడకూడదు. మనం బైబిల్లో ఒక విషయాన్ని వెతుకుతున్నప్పుడు ఇంకా అనేకమైన విషయాలు మనకి కనిపిస్తాయి.
మనం బైబిల్ చదివేటప్పుడు మనకి ముఖ్యమైనవి అనిపించిన వాటిని అండర్లైన్ చేసుకోవచ్చు, క్రాస్ రెఫరెన్సెస్ రాసుకోవచ్చు, ఏదైనా సందేహం అనిపిస్తే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. పేపర్ మీద అక్షరాలు చదవడం వల్ల కళ్ళు త్వరగా అలసిపోవు గనక ఎక్కువసేపు చదవచ్చు. కానీ క్రైస్తవులు లిటరేచర్కి దూరం అయిపోయారయ్యా. ఎంత దూరం అయిపోయారంటే సోషల్ మీడియాలో గనక ఒక పోస్ట్ వస్తే అది 4-5 లైన్లు ఉంటేనే చదువుతారు. ఎక్కువ మ్యాటర్ ఉంటే పక్కకు తోసేస్తారు. క్రైస్తవులు చదవడానికి దూరం అయిపోవడం వలన పుస్తకాల్లోనూ పాంప్లెట్స్లోనూ నిక్షిప్తం చేయబడిన అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోతున్నారు. అత్యవసర సమాచారం పోగొట్టుకుంటున్నారు. గొప్ప భక్తుల జీవితానుభవాలు తెలుసుకోలేకపోతున్నారు. సర్లే, కొన్నివి చదువుతారనిపించిన వాళ్ళకి ఇస్తాను. అలా కదంకుల్, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఈరోజు కాకపోతే రేపైనా, వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా చదువుతారు కదా. నీ తప్పన చూసి సంతోషపడాలో నీ అమాయకత్వానికి నవ్వుకోవాలో తెలియట్లేదయ్యా. సరే, ఎందుకయ్యా ఇంత ఖర్చు, ఇంత కష్టం? దీని బదులు గాస్పల్ పాంప్లెట్ రాయి, ఒక మంచి టైటిల్ పెట్టు, అజ్ఞానాన్ని కట్టుపెట్టు, బైబిల్ చేతపట్టు. హలో సులోచన, మార్చుకో నీ ఆలోచన. గొర్రెని ప్రేమించిన సింహం. ఈ టైప్లో టైటిల్ పెట్టి పాంప్లెట్ రాసేవనుకో కొంతమంది అయినా మారతారు. దీనివల్ల ఎవరు మారతారు? అంటే క్రైస్తవులకేం బోధించనక్కర్లేదంటారా? రక్షించబడినోళ్ళకి బాధ ఎందుకయ్యా? ఇందాక మీరెందుకు బోధ విన్నారు? రక్షించబడిపోయారు కదా. ఆ రక్షణ పాడు చేసుకోకుండా ఉండడానికి. ఇది కూడా అందుకే బ్రదర్, చర్చిలో బోధ మాట రూపంలో చేస్తారు, నేను అక్షర రూపంలో చేస్తున్నాను. అమ్మో సంఘ పెద్ద గారు. బ్రదర్ పాంప్లెట్. ముందు అన్యులకు చేయండి అయ్యా సువార్త. తోటి క్రైస్తవుని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కడికి. వీళ్ళు క్రైస్తవులు కాదు సార్. క్రైస్తవులే కాదంటవేంటి? సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ అందరూ క్రైస్తవులే. యూ నారో మైండెడ్ పీపుల్. మా పాస్టర్ ఫెలోషిప్లో యేసుక్రీస్తు దేవుడు కాదన్న మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ ప్రెసిడెంట్, యేసుక్రీస్తు దేవదూత నమ్మ యెహోవా సాక్షులు పాస్టర్ సెక్రటరీ, సబ్బాతును పాటించే పాస్టర్ అడ్వైజర్. దిస్ ఈజ్ బ్రాడ్ మైండ్. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించవా? వెళ్ళెక్కడి నుంచి వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, 5 minutes సార్, ఎంతోమంది లేరు. పో, వెళ్ళు, ముందు వెళ్ళు. వెళ్ళిపోవాలి. ఇంకెక్కడా కనపడకూడదు. అన్యులకు సువార్త ఎలా చేయాలో చూడండి అయ్యా. రే, నువ్వేనా పంచుతున్నావు? అవును బ్రదర్. ఎవడు రాసాడు ఇది? ఆడెక్కడుంటాడు? నేనే రాశాను బ్రదర్. ఎంత ధైర్యం మా పర్లోకపుతలు తిడతావా? పిచ్చి పిచ్చి వేసేస్తావు. నీ బైక్ ఎక్కడుందిరా? రే, బండి ప్యాచి పెట్టినరా. సరే అన్న. ఇంకోసారి కానీ పంచి పెట్టినట్టు తెలిస్తే కాలు చేతులు ఎరగొడతాను. నువ్వు ఎక్కడ ఉంటారా? నీ ఫోన్ నెంబర్ ఏది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవడరా నీతో రాయించింది? నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే కనపడకుండా చేసేస్తాను. ప్రతి పాంప్లెట్కి ఒక గతం ఉంటుంది. ప్రతి పాంప్లెట్ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. మీరు పక్కన పడేసిన చాలా పాంప్లెట్లలో మీకు అవసరమైన సమాచారం ఉంటుంది. పాంప్లెట్ మీకు ఉచితంగా వచ్చి ఉండొచ్చు, కానీ పాంప్లెట్ ఉచితంగా తయారవదు, ఉచితంగా మీ వరకు రాదు. అన్ని పాంప్లెట్లు చదవదగినవి కాకపోవచ్చు, అలాగే అన్ని పాంప్లెట్లు పారవేయవలసినవి కూడా కావు. ఈ పాంప్లెట్ వెనక కూడా ఒక చరిత్ర, ఎంతో కష్టం ఉన్నాయి. 2012లో మా పాస్టర్ గారు టైటస్ 215 మినిస్ట్రీ పేరుతో దుర్బోధలపై కరపత్రికలు రాయడం ప్రారంభించారు. దుర్బోధకులతో మాట్లాడి వాళ్ల పుస్తకాలు చదివి సేకరించిన సమాచారంతో ఇంచుమించు అన్ని దుర్బోధలపైన కరపత్రికలు రాయడం మా అందరి సహకారంతో పంచడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మేము యూసీవీసీ మినిస్ట్రీస్ను కూడా ప్రారంభించాం. క్రైస్తవ్యంపై దాడి చేస్తున్న దుర్బోధలపై, క్రైస్తవ్యంలో నిండిపోయిన నిలువెచ్చనితనంపై అందరం కలిసి పనిచేశాం. షార్ట్ ఫిల్మ్లు, సాంగులు చేస్తున్నాం. మరోపక్క దుర్బోధలపై పుస్తకాలు విడుదల చేశాం. రివైవల్ క్రిస్టియానిటీ పేరుతో మ్యాగజైన్స్ చేసి ప్రతి మ్యాగజైన్ను 12,000 మంది సేవకులకు ఉచితంగా పంపించాం. ప్రతి కరపత్రిక 5 లక్షల కంటే ఎక్కువ ముద్రించి పంచాం. ఎన్నో డిబేట్లు చేశాం. ఈ క్రమంలో మాపై ఎన్నో దాడులు, ఎన్నో దూషణలు. కొన్ని దుర్బోధ శాఖ వాళ్ళు చంపాలని చూశారు. మా పిల్లల్ని చంపుతామని బెదిరించారు. ఒక పక్క ఆస్తులు అమ్ముకుంటూ
మరోపక్క అవమానాలు ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్లో వీడియోలు, రోడ్ల మీద కరపత్రికలు, పోస్టర్లో పుస్తకాలు పంచుతూ నిర్విరామంగా కొనసాగడానికి ప్రభు మాకు కృప చూపారు. దుర్బోధల గూర్చి మన దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ అవగాహన తీసుకుని రావాలని గత సంవత్సరం ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పుస్తకాలు తర్జుమా చేయించి ప్రింట్ చేయడానికి కూడా ప్రభు కృప చూపారు. దుర్బోధకులు కూడా ముమ్మరంగా పనిచేయడం, అనేకుల్ని మోసగించడం చూసిన మేము 2022 ఏప్రిల్లో అంత్యకాల దుర్బోధలు అనే కరపత్రికను ప్రింట్ చేయడం జరిగింది. అదే పనిగా సాధ్యమైనన్ని చోట్ల తిరుగుతూ 6 లక్షల కరపత్రికలు పంచగలిగాము. ప్రభు సహాయంతో పాటు కొందరు సేవకుల, యవ్వనస్తుల సహకారం వలన ఇది సాధ్యమైంది. దుర్బోధలు అనేకమైనవి ఉండడం, వారి బ్రాంచీలు ప్రతి ప్రాంతంలోనూ ఉండడం, వారికి విదేశాల నుండి ధనం విస్తారంగా రావడం, వారి సంఘ సభ్యులు దుర్బోధల్ని వ్యాప్తి చేయడానికి ప్రయాసపడ్డం వలన ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. మా టీం చాలా తక్కువ మంది ఉండడం వలన, మేము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేయగలగడం వలన మా ప్రయత్నం, ప్రయాస సరిపోవడం లేదు. కనీసం ఇంకో 10 లక్షల కరపత్రికలు అత్యంత వేగంగా పంచాలి. ప్రతి పల్లెలోనూ పట్నంలోనూ పంచాలి. ప్రతి విశ్వాసికి చేరాలి. అందుకు మీ సహకారం కావాలి. సంఘం కోసం భారం, బాధ్యత ఉన్నవారు ఈ నెంబర్కి కాల్ చేయండి. మా ట్రాక్స్ మినిస్ట్రీకి సంబంధించిన టీం వారితో మాట్లాడండి. పాంప్లెట్కి 70 పైసలు చొప్పున చెల్లించి కరపత్రికలు పోస్టులో పొందండి. మీ ప్రాంతాల్లో పంచండి. పాంప్లెట్స్